హాయ్ అండి. నేనైతే అటుకులు తీసుకున్నాను ఒక కప్పుడు. చాలా టేస్ట్గా ఉంటుందండి. స్వీట్ అయితే చేస్తున్నాను. ఇట్లా తడిపి సైడ్కి పెట్టుకోవాలి. అటుకులన్నీ కూడా కలిసేటట్టు వాటరు తడిపి సైడ్కి పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా బెల్లం వేసుకొని తీగపాకం వచ్చే వరకు కూడా మనం స్టవ్ మీద కలుపుతూ ఉండాలి. చూసారు కదా, తీగపాకం వచ్చింది. ఇప్పుడు ఆ తడుపుకున్న అటుకులు వేసేసుకొని తర్బూజా గింజలు వేసేసుకుంటున్నాను నేను. మీరు జీడిపప్పు బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా విలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మరీ గట్టిగా వేపుకోకూడదు. పొడి పొడిగా ఇట్లా ఉండేటప్పుడు కొంచెం వాటర్లాగా ఉండేటప్పుడే స్టవ్ కట్టేసుకొని వేరే బాక్స్లోకి తీసుకుంటే తింటూ ఉంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మీరు బాగా వేపుకున్నట్టయితే మళ్ళీ పొడి పొడి అటుకుల్లాగా గట్టిగా అయిపోతాయి. అప్పుడు ఒక స్పూన్ తినగానే పళ్ళు నొప్పి వచ్చేస్తాయి, అట్లా తినలేరు. ఇట్లా తడుపుకున్న అటుకులు కొంచెం వాటర్లాగా ఉన్నప్పుడే బంద్ చేయండి, అప్పుడు బాగుంటుంది. ఓకేనా, బాయ్ అండి.